ఇదండి కంది చారు, హెల్దీ చారు, ప్రోటీన్ చారు. అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది జీర్ణశక్తి కూడా చాలా మంచిది. తొలిసారిగా అన్నం తినే పసిబిడ్డలకు కూడా మిర్చి వేయకుండా చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్త్కి ఎంతో మంచిదైన ప్రోటీన్ చారు, కంది చారు చేసుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక అరకప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిళ్లకి ఉడికించేసుకోవాలి. పప్పు ఉడికేలోపు చారు మసాలా దంచేసుకుందాం. 1 స్పూన్ మిరియాలు, 1.5 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచేసుకోవాలి. ఇది మెదిగాక వెల్లుల్లి వేసి దంచేసుకోవాలి. ఈ విధంగా దంచేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. పప్పుని మెద్దేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, మనం దంచుకున్న చారు మసాలా, – 20 గ్రాముల చింతపండు, ఒక అరకప్పు కొత్తిమీర తరిగినది, కరివేపాకు కొంచెం వేగనివ్వాలి. 3 టమాటాలు తరిగి వేసేసుకోవాలి. సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో పసుపు పొడి వేసేసుకోవాలి. 1 అర స్పూను ఇంగువ పొడి, మనం ఉడికించుకున్న కందిపప్పులో కొంచెం నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పులుపు చూసుకుంటూ తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి. ఉప్పు పులుపు సరిగ్గా సరిపోయాయండి. ఇప్పుడు మరిగించుకోవాలి. అయిపోయిందండి మరుగుతున్న ఈ చారు. స్టవ్ ఆపేసుకోవచ్చు.